సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నమస్తే అండి, బిజినెస్ అండి. సార్ ఏ బిజినెస్ సార్? మేము సిమెంట్ C&F అండి. సిమెంట్ C&F. ఓకే సార్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు ఈ సిమెంట్ వ్యాపారం అనేది? వ్యాపారం పర్లేదండి, బాగానే ఉంది. ఇంత ముందు కన్నా బెటర్ గానే ఉంది. రోడ్స్ కానీ మాకు, ఎందుకంటే ఈ రోడ్స్ డ్రైనేజీలు బాగా వర్క్లు జరుగుతున్నాయి గుంటూరులో విపరీతంగా. దానివల్ల మాకు ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. బాగా వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. వ్యాపారం అయితే బాగుంది. కూటమి వచ్చిన ఇంత ముందు అంటే రోడ్డు వ్యవస్థ బాగా అధ్వానంగా ఉన్నది. ఇప్పుడు చాలా వరకు బెటర్ అయింది. ఇంకా ఈ 1-2 yearsలో ఇంకా బెటర్గా ఉంటుంది. పరిపాలన అయితే చాలా బాగుందండి. మీరేమో వర్కులు జరుగుతున్నాయి అంటున్నారు, అసలు రాష్ట్రంలో అభివృద్ధి కనపట్టలేదని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి సార్. మేము ఉన్నాం సిమెంట్ డీలర్, మేము సిమెంట్ ఇస్తానే ఉన్నాం. డైలీ మాకు ఆర్డర్స్ వస్తానే ఉన్నాయి, ఇస్తానే ఉన్నాం. వర్క్ జరగడం అనేది వాళ్ళు వచ్చి చూస్తే కానీ వాళ్ళకి అర్థం అవుతుంది. ప్రతి రోడ్లు కానీ, ప్రతి డ్రైనేజీలు కానీ, మాది ఇప్పుడు ముత్యాలరెడ్డి నగర్ కానీ, చైతన్యపురం కానీ, మా ఆఫీస్ వచ్చి గార్డెన్ సెంటర్ మాది పట్టాపురం. ప్రతి రోడ్లు పెద్ద పెద్ద, ఇంతకుముందు అంటే చిన్న రోడ్లు ఉండే, ఇప్పుడు రోడ్లు పెద్ద రోడ్లు ఎక్స్టెన్షన్ చేసి పెద్ద రోడ్లు వేస్తున్నారు. ఇంతకుముందు డ్రైనేజీలు కట్టేవాళ్ళు కదా, డైరెక్ట్ రోడ్లు వేసేవాళ్ళు. ఇప్పుడు డ్రైనేజీలు కట్టి రోడ్లు వేస్తున్నారు. డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. లేదనేది ఉత్తమ మాట అండి. ఇది ఓన్లీ ప్రచారం కోసమే కానీ, ఆర్భాటం కోసమే కానీ డెవలప్ అనేది జరుగుతున్నది. సార్, డెవలప్మెంట్ పరంగా గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ మీరు గమనించిన ప్రధాన తేడాలు ఎలా ఉన్నాయంటారు సార్? ఇంతకుముందు కరప్షన్ ఎక్కువ ఉన్నది సార్. అది 100 రూపాయల పనిలో 70 రూపాయలు తీసుకొని 20 రూపాయలు చేసేవాళ్ళు. కరప్షన్ అనేది ఏ గవర్నమెంట్ లైన్ ఉంటుంది, కానీ ఇప్పుడు 80% వర్క్ జరుగుతుంది. 80% అనేది వర్క్ జరుగుతుంది. మరి ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం సార్, అసలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ మనస్తాపం చెందిన విషయం. ఎలా చూడాలంటారు? అది మీరు ఎలా భావిస్తున్నారు? దాన్ని నిజంగా అడల్టరేషన్ జరిగింది అనుకోవచ్చు అంటారా, లేదంటే జరగలేదు అనుకోవాలంటారా దాన్ని అసలుకి? లేదంటే దీన్ని రాజకీయం కోసం మాత్రమే చేస్తున్నారు అనుకోవాలంటారా? 100% జరిగింది సార్. జరిగిన మాట వాస్తవమే. ఇంత ముందు ఉన్న దానికి ఇప్పుడు దానికి లడ్డు కూడా టేస్ట్ చాలా మారిపోయింది. చాలా బాగుంది ఇప్పుడు లడ్డు. ఇంతకుముందు లడ్డు అనేది టేస్ట్ లేదు అసలు. మన ఇంటికి తీసుకొస్తే 2వ రోజే వాడిపోయేది లడ్డు. ఇప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్ అంతా బాగుంటుంది అనేది. ఇదంతా రాజకీయమేనండి. అంతా ఎప్పుడో తేల్చేయాల్సింది కేసు. వీళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కూడా నానబెడుతున్నారు. అల్ట్రేషన్ అనేది జరిగిన మాట వాస్తవమే, 100% జరిగింది. అది ఎంత జరిగింది అనేది అది ల్యాబ్ రిపోర్ట్లు వాటిలోనే ఉంటాయి. సిట్ కూడా తేల్చింది, సిబిఐ ఎంక్వైరీలో కూడా తేలింది. అల్ట్రేషన్ జరిగింది అనేది సిబిఐ కూడా తేల్చేసింది. ఇంకేంటంటే ఒకరి మీద ఒకరు బురదలుకోవడానికి ఉపయోగపడితే తప్పితే జరిగింది. దాన్ని ఇంతటితోటి దీన్ని ముగిచ్చేసి ఎవరినో ఒకరు మొత్తాన్ని పెద్దలు కానీ లోపల వేస్తే ఏ గోల లేకుండా ఉంటుంది. రెండోటి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉండదు. అంటే ఒక వైపును చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదండి, మాకు క్లీన్ చిట్ వచ్చేసింది అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఒక పక్కన చెబుతున్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి గారేమో జరిగిన మాట వాస్తవమే కానీ అందులో యానిమల్ కు సంబంధించినవి అయితే ఏమి లేవు అంటూ ఆయన ఒక పక్కన మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ భిన్న వాదనలో ఒకే పార్టీలో? సార్, ఫస్ట్ ఒక ల్యాబ్ రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది. అది వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్ వల్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని చూసి ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం మాట్లాడారు. తర్వాత సిట్ ఎంక్వైరీలో ఏం తేలింది? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో కానీ యానిమల్ ఫ్యాట్ కలిసిందనేది ఎంతనే తెలియదు, కానీ మేబీ కలిసే ఉంటది. లడ్డు కల్తీ అయితే అసలు నెయ్యలేదు. అసలు నెయ్యలేదు, లడ్డులో నెయ్యలేదు. కల్తీ అప్పుడు కల్తీ కింద లెక్క వస్తుంది కదా నెయ్యి లేనప్పుడు. అంటే దీన్ని అసలు ఎలా చూడాలి సార్? మరి దీన్ని ఒక వైపున అసెంబ్లీలో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా నేను అన్నింటినీ కడిగేస్తాను కూటమి ప్రభుత్వాన్ని అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి వెళ్ళి దీని మీద ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? బయట మీడియా ముందర మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? అసెంబ్లీకి రాలేరు సార్ వాళ్ళు. అసెంబ్లీకి వస్తే గతంలో చేసిన పాపాలన్నీ కడిగేస్తారని భయం. ఆ భయంతో సగం అసెంబ్లీకి రావట్లా. వాళ్ళు ఏంటంటే సంఖ్యాబలం ఉన్నది ఏదోటి గోల్ చేయొచ్చులని గోల్ చేస్తున్నారు, కానీ ఎమ్మెల్సీలో శాసన మండలిలో వాళ్ళకి అసెంబ్లీకి రాలేరు. వాళ్ళకి అంత దమ్ము ధైర్యం కూడా లేదు. వాళ్ళు రాలేరు, అసలు వాళ్ళు చేయలేరు ఏమి. అదే సార్, మీరు ఆ మాట అంటారు. రాలేరంటే మమ్మల్ని చూసి 164 మంది భయపడుతున్నారు, అందుకే మాకు మైక్ ఇవ్వడానికి భయపడుతున్నారు అంటున్నారు కదా సార్. మరి భయపెట్టే వాళ్ళు అయితే రావాలి సార్. 11 మంది ఉన్నాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 15-16 మందే ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చారు, శాసనసభకు వచ్చారు, అన్ని ప్రజల కోసం పోరాడారు. వీళ్ళు భయపెట్టడం కాదు కావాల్సింది. ప్రజల తరపున పోరాడు. 175కి 175 వస్తున్నాడు. ప్రజల తరపున వచ్చి నువ్వు పోరాడాలి అసెంబ్లీలో పోరాడితేనే కదా జనాలకు కూడా ఏది సాధక బాధలు ఏదనేది తెలిసేది. అసలు పోరాడకుండా నేను ఇంట్లో కూర్చొని నేను వీరుడిని సూర్యుని అంటే అది కుదరదు. నువ్వు అసెంబ్లీకి వచ్చి నేను గెలిపించింది దేనికి ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని మాట్లాడటానికి. పాలక పక్షాన్ని కడిగేస్తేనే ప్రతిపక్షం అవుతుంది. అసలు నువ్వు అసెంబ్లీకే రాకుండా నువ్వు ఎవరికి ఇంట్లో కూర్చొని నేను ఇచ్చేస్తానంటే రేపు ఉన్న 11 సీట్లు కూడా రావు.
అదే సార్, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా మేము మాట్లాడడానికి అవకాశం ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడినప్పుడు అంతే టైం ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. ఆ టైం మాకు ఇవ్వట్లేదు, ఆ టైం బాండ్ లేకే మేము వెళ్ళట్లేదు అంటున్నారు కదా సార్. అసలు ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతుంటే టైం ఇస్తారండి. నువ్వు అసెంబ్లీకే రాకుండా ఇంట్లో కూర్చొని నాకు టైం లేదంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఉన్నాడండి, ఒక టైం ఉంటుంది, 8 o'clock స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళినాక టీచర్ పాఠాలు చెప్తారు, ఆ పాఠాలు వెళ్ళిన తర్వాత మన క్వశ్చన్లు మనం అడుగుతాం, మనకు తెలియని. అంతేగాని అసలు అసెంబ్లీకే రాకుండా ఇంట్లో కూర్చొని నాకు అది ఇవ్వట్లేదు, మైక్ ఇవ్వట్లేదు అంటే, అసెంబ్లీకి వస్తే మైక్ ఇస్తారు, ఇవ్వకుండా ఎలా ఉంటారండి? ఎవరికైనా మైక్ ఇస్తారు, ఎవరైనా మాట్లాడవచ్చు. అసలు అసెంబ్లీకే రావట్లేదు. ముందు అసెంబ్లీకి వస్తే మైక్ ఇస్తాను, తర్వాత సంగతి. ముందు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీ కాదు, అసలు ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలోనే అంటే గ్రౌండ్ లోనే పోరాడతాను, ప్రజల కోసం పాదయాత్ర చేస్తాను, ఒక సంవత్సరం ఆగిన తర్వాత అంటున్నారు కదా సార్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు అసెంబ్లీ అనేది ఉన్న దేనికి సార్? ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాక నీకు అసెంబ్లీ అనేది పెట్టేది దేనికి? మన బడ్జెట్ పాస్ అవ్వాలన్నా, ఏది పాస్ అవ్వాలన్నా అసెంబ్లీలోనే పాస్ అవుతాయి. నువ్వు 10 మందికి ప్రజలకు తెలియాలన్నా నువ్వేం మాట్లాడుతున్నావు అనేది అసెంబ్లీలోనే తెలుస్తుంది. నువ్వు ఏం మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే మాట్లాడితే కుదరదు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుందండి. మా సిన్సియర్ రిక్వెస్ట్, అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి రావాలంటారు కంపల్సరీ. అసెంబ్లీకి రావాలి. ఈసారి 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తామని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు కదా సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎలా చూడాలంటారు ఈ 2.0 పరిపాలనని? అసలు ముందు అసెంబ్లీకే రాకుండా ప్రజల పక్షాన పోరాడకుండా 2.0 3.0 చూపిస్తానంటే అది ఎవరు నమ్మరండి. అది నమ్మే రోజులు పోయినాయి. ఇప్పుడు 2021 ముందు ఏంటంటే ప్రతి ఒక్కటి బురద చల్లారు. ఆ బురదని కడుక్కోవడమే సరిపోతుంది వీళ్ళకి. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి మళ్ళా బురద చల్లుతున్నారు, బురదను కడుక్కోవడమే సరిపోతుంది. ఎందుకంటే ప్రజల తరఫున వచ్చి ప్రతిపక్షం పోరాడితే రేపు 11 అనేది కొంచెం పెరగవచ్చు. అంతేగాని అసలు నువ్వు ప్రజల పక్షం పోరాడపోతే ఉన్న 11 కూడా రావు. అంటే ఉన్న 11 కూడా వచ్చే పరిస్థితి లేదని మీరు అంటున్నారు. ఆయన 29 అధికారం వస్తే మాదే అధికారం, మేము వస్తే రప్ప అయితే తప్పేంటి అంటున్నాడు కదా. మరి ఎవరైనా అనవచ్చు సార్, ఇది ఏంది నోరున్నది ఏంది? 10 మంది నమ్మకాన్ని కలిగించడానికి ఏ పార్టీ వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరి పార్టీ కోసం వాళ్ళు చెప్పుకుంటారు. ఏదైనా అల్టిమేట్ గా ఓట్లు వేసే జనం కోసం కష్టపడేవాడికి ఓట్లు వేస్తారు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇంకొంచెం అభివృద్ధి ఇంకా బాగా చేశారనుకో వీళ్ళకి ఓట్లు వేస్తారు. చేయలేదని కదా ఎవరైనా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మేము అది చూపిస్తాం అంటే అది ఎవరు నమ్మరు. ఆ నమ్మే రోజులు పోయినాయి. ప్రతిపక్షాలను అనగదొక్కడానికే రెడ్ బుక్ రాజ్యాంగం వాడుతుంది, ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా సార్. మరి సార్ రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదు సార్. ఇంతకుముందు పాపాలు అనేది, ఆ పాపాలు ఎవరెవరు ఏంటని చేస్తారో బుక్ లో రాసుకున్నారు. అంతేగాని రెడ్ బుక్ లేదు, ఎల్లో బుక్ లేదు, ఏం లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ వ్యవస్థని పూర్తిగా వాడుకున్నారు. అసలు ఎలక్షన్స్ కూడా చేయకుండా వీళ్ళు ఆ విధంగా చేయట్లేదు కదా. ఇప్పుడు నువ్వు ఇన్ని పాపాలు చేసినా కూడా రోడ్ల మీద, ఇప్పుడు బొమ్మాన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, రోజుకో పాపం చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొచ్చి నడు రోడ్డు మీద ఎరగొట్టి రోజుకో పాపం చేస్తున్నాడు. నిన్న ఏదో ఫోటోలు పెట్టి ఒక పాపం చేస్తాడు. ఇన్ని చేస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం మెదలకుండా ఊరుకుంటుంది. అదే ఒకసారి లోపలేస్తే ఏ గోల ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.